సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష్ శేఖర్ వ్లాగ్స్. ప్రజెంట్ అయితే మనం రామోజీ ఫిలిం సిటీలో ఉన్న యూరేకా సిటీ దగ్గర అయితే ఉన్నాము. మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ వీడియో కాల్ చేసి ఇక్కడ చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్మేస్తారు ఇదంతా కూడా ఒక ఫారెన్ సెట్ అని. సో ఇప్పుడైతే నేను పాస్పోర్ట్ వీసా ఏమీ లేకుండా ఫారెన్ కి అయితే వెళ్ళిపోబోతున్నాను. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా లండన్ లొకేషన్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఫారెన్ లో ఉంటే ఎలా ఉంటుందో అలానే కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ బిల్డింగ్స్ అన్ని. సో గార్డెన్స్ కానీ అక్కడ ఉండే చెట్లు కానీ యాజ్ ఇట్ ఈస్ ఫారెన్ లో ఉన్నట్టే ఉంటుంది. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి వీడియో కాల్ ఇదంతా చూపించి నేను లండన్ లో ఉన్నానంటే ఈజీగా నమ్మేస్తారు. సో దట్ ఇవన్నీ కూడా లండన్ బిల్డింగ్స్ అనమాట. ఇంటర్నేషనల్ మోడిఫికేషన్ తో చేసిన బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మోడల్స్. మన సినిమా వాళ్ళు ఏదైనా ఫారెన్ లొకేషన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి అయితే షూటింగ్ తీసుకుంటారనమాట. అండ్ ఇదే కాదు, దీని తర్వాత ఫేక్ రైల్వే స్టేషన్, ఫేక్ ఎయిర్పోర్ట్, బాహుబలి సెట్ ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఒక ఇంటి పైకి అయితే వచ్చేసాము. చూద్దాం అసలు ఇక్కడ ఈ గోడలు కానీ ఆ తలుపులు కానీ ఎలా ఉన్నాయో. సో ఇది కొట్టి చూస్తుంటే వుడ్ సౌండే వస్తుంది. నార్మల్గా మన ఇంట్లో మన తలుపులు ఎలాగైతే సౌండ్స్ వస్తాయో అలాగే వస్తుంది. ఇదంతా కూడా అంటే ఎక్విప్మెంట్ మాత్రం కూడా అంతా ఒరిజినలే, కానీ లోపల సైడ్ అయితే మాత్రం డూప్లికేట్ అనమాట. సో బయట నుంచి చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఉన్నదంతా కూడా ఒరిజినల్ లాగానే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు కిందకి దిగిపోతాం. అండ్ దీనికి ఎదురుగా ఆ పక్కన చూడొచ్చు ఏదో లవ్ సింబల్తో థీమ్ అయితే పెట్టారు ఇక్కడ. సో అందరూ వచ్చేసి ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నారు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము. అండ్ వచ్చేసి ఇక్కడైతే నేను ఈ థీమ్లో కూర్చున్నాను, ఒక ఫోటో అయితే దిగాను అనమాట. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నేను వీకెండ్లో రావడం వల్ల ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక వెహికల్ అయితే ఉంది, ఏదో రంగురంగులుగా వెహికల్ భలే ఉంది చూడటానికి. సో ఇదంతా కూడా డీజే వెహికల్ అనమాట. సౌండ్స్ ఫుల్గా పెట్టేశాడు, చూసుకోవచ్చు. ఊఫర్లు, డీజే లైట్లు హడావుడిగా భలే ఉందన్నమాట వెహికల్ అయితే రంగురంగులుగా. సో ఇల్లు చూసారా, ఇది ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇక్కడ ఉన్న వాటి అన్నింటిలో ఈ ఇల్లు అయితే మాత్రం భలే నచ్చింది నాకు, చాలా బాగుంది ఈ ఇల్లు. అండ్ ఈ ఇల్లు గుర్తుపెట్టారు, ఇది పాతకాలంలో ఒక యాడ్ వచ్చేది ఏషియన్ పెయింట్స్ వాళ్ళది, అదిరిందయ్యా చంద్రం కొత్త ఇల్లు కొత్త కారు అని. సో ఆ యాడ్ అయితే ఈ ఇంటి దగ్గరే షూట్ చేశారనమాట. చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. అందరికీ కూడా ఒక కళ అయితే ఉంటుంది కదా, సొంత ఇంటి కళ. ఎప్పటికైనా ఇలాంటి ఒక పెద్ద ఇంట్లో ఉండాలి, ఒక మనకంటూ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి ఉంటుంది కదా. అండ్ ఇప్పుడైతే ఒక ఇంటి పైకి అయితే ఎక్కేసాను, ఆ రూఫ్ మీద నుంచి చూస్తుంటే. సో ఈ లండన్ సిటీ అంతా కూడా, ఈ ఫారెన్ సిటీ అంతా ఇలా కనిపించింది అనమాట చూడటానికి. సో ఆ రోడ్డు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడైతే కిందకి దిగిపోదాం. అండ్ ఇక్కడ చూసుకుంటే పక్కనే ఒక ఐరన్ సోఫా అయితే సెట్ చేశారు, వచ్చిన వాళ్ళు అలా కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి. సో ఈ గార్డెన్ అంతా కూడా భలే ఉంది. అండ్ దీని ఎదురుగా చూసుకుంటే ఒక టెలిఫోన్ బూత్ అయితే ఉంది. సో మనకి చిన్నప్పుడు అయితే కాయిన్ బాక్స్లు ఉండేవి కదా. సో ఫారెన్లో అయితే ఇలాగా ఒక టెలిఫోన్ లోపల పెట్టేసి దానికి ఒక రూమ్ అయితే కట్టేసేవాళ్ళు. చూడటానికి ఇదో ఫారెన్ సినిమాల్లో, ఇంగ్లీష్ సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనము. ఈ ఇల్లు కూడా భలే ఉంది కదా చూడటానికి, రెడ్ కలర్ లో భలే ఉంది ఈ ఇల్లు అయితే. ఇది పవన్ కళ్యాణ్ గారి బద్రీ సినిమా చూసారా, అందులో ఇదైతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ అనమాట ఇది. సో చాలా బాగుంది. అక్కడైతే ఒక ఫోటో అయితే దిగాను. చూసుకోవచ్చు ఈ ఇంటి ముందు అంతా కూడా గార్డెన్ అంతా భలే సెట్ చేశాడు. అండ్ తాటి చెట్టు కూడా చూడొచ్చు. మనకి ఇంటికాడ తాటి చెట్టు ఉంటే పొలాల్లో ఇల్లు కట్టుకున్నాం అంటారు, ఇక్కడైతే ఫారెన్ లో ఇంటి ముందు తాటి చెట్టు పెంచుకుంటున్నారు. అండ్ ఇక్కడ సిటీలో రోడ్డు మీద ఇక్కడ ఒక కార్ అయితే పెట్టేశారు, దాని పేరు బెట్టి కార్ అంట. చూడటానికి ఇది వింటేజ్ కార్ లాగా భలే ఉంది. సో డోర్స్ అయితే ఓపెన్ అవుతాయని ట్రై చేశాను, డోర్స్ అయితే లాక్ చేసి ఉంచేశారు.
అండ్ అలాగే దాని వెనకాలనే మళ్ళీ ఇంకొక థీమ్ అయితే పెట్టారు. సో ఈ ఇల్లు కూడా భలే ఉంది కదా, చాలా బాగుంది ఈ ఇల్లు కూడా. ఇది వచ్చేసి ఫారెన్లో సూపర్ మార్కెట్ అంట. అంటే షూటింగ్స్ ఉన్న టైంలో మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తారు, మిగతా టైంలో క్లోజ్ చేస్తారనమాట.